ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఏమా బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నావా? నేను మావయ్యని చేసుకోవాలనే నిర్ణయం నాది కాదు తాతయ్య, అమ్మది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును తాతయ్య, హాస్పిటల్లో చనిపోవడానికి కొన్ని నిమిషాల ముందు అమ్మ నాతో మాట్లాడింది. అమ్మా అమ్మా, నేను రాసిన ఉత్తరం చదివావా? నాకే ఉత్తరం అందలేదమ్మా. ఏ విషయం అమ్మా? నువ్వు మావయ్యని పెళ్లి చేసుకో, నా కోరిక తీరుస్తావుగా? తప్పకుండా తీరుస్తానమ్మా. అమ్మ ఆఖరి కోరిక నేను తీర్చాలి తాతయ్య, తప్పకుండా తీరుస్తాను. అమ్మకు తమ్ముళ్ళు అంటే ప్రాణం కాబట్టి నిన్నిచ్చి పెళ్లి చేయాలనుకోవడం సహజమేనమ్మా. కానీ అమ్మకిచ్చిన మాట కోసం నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావే, అది చాలా గొప్ప విషయం అమ్మా. ఆ 7 కొండల వాడు నిన్ను చల్లగా చూస్తాడమ్మా. నీకంతా మంచి జరుగుతుంది. కేర్ ఆఫ్ మిలిటరీ. కొట్టానంటే నో ఎంట్రీ. నేను బతికుండగా ఒక ఆడదాని మీద చేయిస్తే ఊరుకోనరా? 2 ఆడవాళ్ళ మీద చేయిస్తే ఊరుకుంటావా? ఏంట్రా ఎటకారాలా? నా సంగతి మీకు తెలియదురా. పాకిస్తాన్ సైనికుల్ని పాకిస్తాన్లోనే పాతి పెట్టిన వీరుణ్ణిరా నేను. మర్యాదగా 1 2 3 అని లెక్క పెట్టే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. 1 2 3. నో, లాభం లేదురా. మీకు ఇవ్వాల్సిన పద్ధతిలోనే ఇస్తాను రా. మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా. వెళ్ళండి రా. 1 2 ఒక మగాణ్ణి ఆడది కాపాడిందని సిగ్గుపడుతున్నారా? అవమానపడుతున్నారా? ఆయాసపడుతున్నారా? మరి చెట్టు కిందకు ఆనుకున్నారు? ఆనుకోవాలనిపించింది, ఆనుకున్నాను. నన్ను క్షమించండి. బేసిక్గా నేను చాలా భయస్తురాల్ని. వాళ్ళు నా వెంట పడ్డప్పుడు నాకు కోపం రాలేదు. వాళ్ళు నన్ను రేప్ చేస్తానన్నప్పుడు నాకు కోపం రాలేదు. ఒకవేళ కూడా నాకు కోపం రాదు. కానీ వాళ్ళు మీ మీద చెయ్యేస్తారన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోయాను. నా మానం కన్నా మీ ప్రాణం గొప్పది. అందుకే మిమ్మల్ని కాపాడుకున్నాను. షకీలా, ఈ దేశాన్ని నేను ఎలా కాపాడాను, నువ్వు నన్ను ఎలా కాపాడావు. ఈ దేశానికి స్టాలిన్ ఎంత అవసరమో, ఈ స్టాలిన్ కి షకీలా లాంటి ఒక వైఫ్ అవసరం. అందుకే పంతులు గారిని పిలిపించి పెళ్లిపీటల మీద తాళిపుట్టితో కలిస్తా. ఒళ్ళు తగ్గించు. మొదటి ప్లాన్ ఫెయిల్ అయ్యేసరికి నువ్వు చావుకుంటున్నాను. కానీ నువ్వు చాలా ఖతర్నాక్వి. గొప్ప ప్లాన్ వేసి మమ్మల్ని ఇద్దరిని కలిపావు. థ్యాంక్స్. నీ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. స్టాలిన్తో నీ మ్యారేజ్ ఓకే అవుతుంది. నెక్స్ట్ పేరయ్యా.
నా పెళ్ళంట ఓహ్ నా పెళ్ళంట నా పెళ్ళంట ఓహ్ నా పెళ్ళంట కవికి నాకు పెళ్ళంట ఊరంతా గోలంట టాన్. ఏంటి కావ్యకు నీకు పెళ్ళా? ఆ, ఆ కావుడొచ్చి వాణ్ణే చేసుకుంటోందని చెప్పాడు కదరా. అవునా? ఇంతకీ మీ ఇద్దరిలో ఎవరు మాట నమ్మాలరా? ఎవరు మాట నమ్మటం ఏంటి? కావ్య మా మావయ్యనే చేసుకుంటానంది. మావయ్యలంటే ఏ మావయ్యరా? మీరిద్దరూ మావయ్యలేగా. అవును కదా. ఊరుకో ఊరుకో ఊరుకో. రేయ్, పక్క హోటల్కి వెళ్ళి మా ఇద్దరికి 2 స్పెషల్ టీ తీసుకురా. మీరు తినండి అయ్యా. రేయ్, మరి ఇద్దరం చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. నువ్వేం భయపడొద్దు. కావ్యతో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. అవునా? ఆ, కానీ కష్టం రా, ఆ కాముడు గాడు నాకంటే అందగాడే. కానీ మీ అక్క కూతురు కంటికి నువ్వు వాడికంటే అందంగా కనిపించినట్టు నేను తయారు చేస్తాను రా. ఎట్టా నీ మేకప్, నీ గెటప్, నీ సెటప్ టోటల్ గా మార్చేస్తా. నువ్వు ఇప్పుడు తుత్తి రాముడివి కాదు, కొంటె రాముడివి, చిలిపి రాముడివి. టోటల్ గా కాముడిని మించిన రాముడిగా నిన్ను నేను తయారు చేస్తాను రా. అదెట్ట కుదురుద్ది? ఏముంది, లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకుని మీ అక్క కూతురు దగ్గరికి వెళ్ళావనుకో, ఫ్లాట్ అయిపోద్ది, నీ ఫ్యాన్ అయిపోద్ది. అవునా? ఇరగదీస్తా చూడు. అక్కడికి వెళ్ళి ఏం చెప్తా? నా తెలియదు అనుకుంటున్నావా? ఆ, ఒంట్లో బాగుందా? గాడిద గుడ్డేం కాదు, ఐ లవ్ యూ అని చెప్పాలి. అంతే కదా? గాడిద గుడ్డే కాదు, ఐ లవ్ యూ. అట్టంటే చచ్చిపోద్దురా. మరి? గాడిద గుడ్డు కట్ చేయి. ఓ గాడిద గుడ్డు కట్ చేసి ఐ లవ్ యూ అనాలి. ఐ లవ్ యూ. ఇంకేంటి? మామూలుగా వెళ్ళకూడదురా, ఆ, స్టైల్ గా వెళ్ళాలి. స్టైల్ గానా? ఆ. అంటే ఎలా? శంకర్ దాదాలో చిరంజీవిలా. అదే ఎలా అని? బొత్తాలిపు. అయితా. ఏ పాయింట్ కాదు, చొక్కావి. చొక్కయా చెప్పొచ్చుగా? ఇత్తా. అయిపోయా. ఎనికే స్టైల్. అబ్బా అబ్బా, భలే ఉంది, భలే ఉంది. ఇలాగా. అలాగే. ఆ, వెళ్తున్నా అంతే. వెళ్తున్నా. వెళ్ళు. ఎక్కడ 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 ఎక్కడ? కవ్య, నేను నీ రాములు మావిని. మావయ్య నువ్వా? ఏంటి అవతారం? అవతారమా? ఆలీగఢ్ దగ్గర స్పెషల్ కుట్టించాను, లేటెస్ట్ ఫ్యాషన్. ఫ్యాషనా? ఆ. దరిద్రంగా ఉంది. ఆ? బజార్లోకి వెళ్తే కుక్కలు వెంట పడతాయి. కుక్కలు. అమ్మా, చూడకుండానే చూసినట్టు చెప్పింది. మరి డ్రెస్ అంటే ఎలా ఉండాలి కావ్య? అలా ఉండాలి. ఒరేయ్, తీర్థాల్లో బుడలు అమ్ముకునే వాళ్ళు ఆ ఫేస్ ఎట్రా ముయినోరు. డ్రెస్ అదిరింది మావయ్య. ఐ లైక్ యూ. థ్యాంక్ యూ. షేమ్ టు యూ. సారీ. డ్రెస్ అంటే ఇది. అది కళ్ళజోడు తీర్చాడురా. రే, డ్రెస్ ఎక్కడ కొన్నావురా? అదిది. సంక్రాంతికి రావాల్సిన గంగిరెద్దోళ్ళు ఇప్పుడు వచ్చారేంట్రా? నన్ను ఊరే అంటున్నావు, నువ్వెవడరా? నేనురా రావుణ్ణి. ఈ డ్రెస్ ఏంట్రా? నువ్వే కదా బుజ్జి దగ్గరికి వెళ్ళేటప్పుడు స్టైల్ గా వెళ్ళాలని చెప్పావు, అందుకే ఆలీగఢ్ దగ్గర స్పెషల్ కుట్టించాయి డ్రెస్. తీరా నా బుజ్జి నన్ను చూసి జడుసు చచ్చింది. బుజ్జి ఏంట్రా? ఈ డ్రెస్ లో నిన్ను తెలంగాణ శకుంతల చూసిన జడుసుకు చచ్చుద్ది. అయినా ఈ డ్రెస్ ఎందుకు వెళ్ళావరా? నాకంటే ముందు ఆ కాముడు గడ వెళ్తాడేమోనని కంగారు పడి వెళ్ళిపోయా. ఇప్పుడు ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, మీ బుజ్జిని నీ డాన్స్ తో పడగొడదాం. అవునా? ఆ. మరి నాకు డాన్స్ రాదే. ఒరే, సినిమా హీరోలందరికి డాన్స్ వచ్చా? వాళ్ళకు డాన్స్ మాస్టర్లు డాన్స్ నేర్పిస్తారు. ఆ మాస్టర్లకే డాన్స్ నేర్పించే మాస్టర్ ఎవరు ఎవరు? ఎవరి పేరు చెబితే కుంటివాడు కూడా లేచి భరతనాట్యం చేస్తాడో జడెక్కబో. ఎవరి పేరు చెప్తే నెమ్మలి పురివిప్పి నాట్యం చేస్తుందో జడెక్కబో. ఎవరి పేరు చెప్తే చచ్చిన శవం కూడా లేచి తీన్మార్ ఆడుతుందో వాడే. భూత వైద్యుడా? కాదు, డాన్స్ స్కూల్ నడిపే డాన్స్ మాస్టర్ దేవా. పక్కమైంది ప్రభుదేవా? కాదు, లారెన్స్ దేవా. అవునా? Ladies up in here tonight. No fighting. We got the refugees. No fighting. No fighting.
Shakira, Shakira. I never really knew that she could dance like this. She make a man wanna speak Spanish. Como se llama? Bonita. Picasa. Shakira, Shakira. Oh, baby, when you talk like that, you make a woman go mad. So be wise and keep on reading the signs of my body. I'm on tonight, you know my hips don't lie. I'm starting to feel it's right. All the attraction, the tension. Don't you see, baby, this is perfection. Hey girl, I can see your body moving, and it's driving me crazy. Hey girl, I can see your body moving, and it's driving me crazy. ఎవడ్రా ఇక్కడ లారెన్స్ దేవా? ఏయ్, చేతుల్లో షేకులు బాడీలో బ్రేకులు కనిపించట్లేదా? నేనే లారెన్స్ దేవా. చేతిలో పెన్ను నోట్స్ లో పేపర్ ఉందని నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? నడ్డి విరిగిన నటరాజ్ అని టైటిల్ పెట్టి నా నాట్యాన్ని కించపరుస్తావా? మీరు చేసింది మేము చూసింది రాసాం తప్ప. హే, కుప్పి గెంతులు కప్ప గెంతులు వేసే నీకేం తెలుసురా భరతనాట్యం గురించి? చా, ఏది నిన్న చేసింది మీరు ఒకసారి చేసి చూపించండి. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ప్రకృతి పార్వతి. ఏ ఇది శాస్త్రీయ నృత్యమా? కాదా మరి? ఇది ఏ సాంప్రదాయము? ఓహో, ఎన్ని సాంప్రదాయాలు ఉన్నాయో కూడా తెలుసా నీకు? చూస్తారా? మ్మ్. మ్యూజిక్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. ఇది భరతనాట్యం. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యము. ఇది కథక్. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యము. ఇది కథకళి బాబు. ఎతో ఆంటీస్ తతో దృష్టి, ఎతో ఫిగర్స్ తతో మనః, ఎతో అవార్డ్స్ తతో భావః. అంటే నీ దృష్టి గెస్ట్లుగా వచ్చిన ఆంటీల మీద, వాళ్ళ నడుముల మడతల మీద, నీ మనస్సు చూస్తోన్న ఫిగర్స్ మీద, నీ ధ్యాస కమిటీ వాళ్ళు ఇచ్చే అవార్డుల మీద ఉంటే ఇక రససిద్ధి ఎలా కలుగుతుంది నటరాజా? కండకావరంతో మూసుకుపోయిన నా కళ్ళని నీ కళ్ళతో తెరిపించావు బాబు. ఇది విజయనగరం రాజావారు నాకు బహూకరించినది. దీనికి అర్హుడవు నువ్వే బాబు. నమస్కారం బాబు. గర్ల్స్ కమ్ ఆన్, మ్యూజిక్. Never really knew that she could dance like this. She make a man wanna speak Spanish. Como se llama? చెక్ చేసి నటరాజ్ పెన్సిల్ లో ఉన్నావు. ఎవడరా నువ్వు? ఆ? నా పేరు రావుడ్ అండి, ఊరు పోడూరండి. మీ దగ్గర డాన్సింగ్ నేర్చుకుందామని వచ్చాను. మా మిడతగాడు చెప్పింది నీ గురించే కదా? భలే గుర్తుపట్టారే, నేను మీకు బాగా తెలుసా? ఫోన్ లో చెప్పాడు. చూడగానే నూతిలో మట్టి తీసి వాళ్ళు ఉంటాడని గెస్ చేసాం. ఫేస్ వాల్యూ. జనరల్ గా నేను నీలాంటి వాటాలకి డాన్స్ నేర్పించను రా, కానీ నువ్వు మీ అక్క కూతురు లవ్ చేస్తా ఉంటగా. నీ ప్రేమ పిపాసిగా, నీ ప్రేమ తురాయిగా నేను నీకు డాన్స్ నేర్పిస్తాను. థ్యాంక్ యూ. మీ గురించి మా వేడి గారు చాలా గొప్పగా చెప్పాడు. మీరు డాన్స్ నేర్పించడంలో చాలా గొప్ప అయిపోయారంట కదా. Yes! తిమ్మిరెక్కి పైరగాలి బయట తీసి పౌదిరేసి చిందులే తిందా. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ బయట కొంగు జారిందే గడుచు పిల్ల. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ బయట కొంగు జారిందే గడుచు పిల్ల. ఏన్నారు అయ్యో బాబాయ్, వాళ్ళందరూ మీ శిష్యులేనా? బాబా
నేనే వాళ్ళకి ఏకలవ్య శిష్యుణ్ణి. వాళ్ళ సినిమాలు చూసా నేను డాన్స్ నేర్చుకున్నా. రికార్డింగ్ డాన్స్ చూడవే. నీకు అసలు డాన్స్ ఏమన్నా టచ్ ఉందా? టచ్చా పిచ్చెక్కిపోద్ది చూస్తారా? ఆహా చూపించు. ఇది డాన్సా? ఏం కాదా? ఇది చేసావనుకో ఆ. అమెరికా నుంచి వచ్చిన నీ అత్త కూతురు కాదు, మీ ఊళ్ళో పేడెత్తుకునే పెంటమ్మ కూడా నీకు పడతాం. మీరు ఏ డాన్స్ నేర్పిస్తారు నాకు తెలియదు కానీ మా అక్క కూతురు మాత్రం నా డాన్సింగ్ కి షేక్ షేక్ అయిపోవాలి. షేక్ అయిపోవాలా? అయితే నీకు షేక్ డాన్స్ అవసరం. రేటా ట్రీట్మెంట్ నెంబర్ 8. ఏంటి కళ్ళు కనిపించట్లా? ఐస్ ముక్కలు వీటిని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దోపుకోమంటే సొక్క ప్యాంక దోపుకోమని. చొక్కానా? ఆ రేటా మాస్టర్ కుమ్మే. విప్పు. ఏంటది? షర్ట్ బటన్స్. షర్ట్ బటన్సా? ఇప్తా ఇప్తా. చొక్కాలు శబాస్. ఈ షేక్ డాన్స్ 2 రోజులు ప్రాక్టీస్ చేసి మీ అక్క కూతురు ముందు ప్రదర్శించావనుకో అంతే, పరిగెత్తుకుంటూ వచ్చి ఐ లవ్ యూ మామయ్య అని నీ ఒళ్ళో వాలిపోయి నీకు ఇంకా కిసులే కిసులు కిసులే కిసులు కిసులే కిసులు కిసులే కిసులు కిసులే రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే. రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే. రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే. అమ్మని అప్పని అద్దలి బొమ్మని అద్దరిని దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చేస్తానే. నీ వెంట